హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్ష బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు మన పెద్దవాళ్ళు. అది ఎందుకంటారంటే పెద్దవాళ్ళకి చదువు అయ్యేం లేదు, మన కోసమే టీచర్కి బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి. టీచర్కి అయితే ఏమి, అలాగే పేరెంట్స్కి అయితే ఏమి బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి అని పెద్దవాళ్ళు చెప్తారు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. ఎందుకు అంటారు అంటే కొంతమంది రోడిజం కూడా చేస్తారు. ఎన్నేళ్ళు జైల్లో ఉంటారో తెలీదు. అందుకే టీచర్ చెప్పిన మాట వినాలా. ఇప్పుడు మా కాలేజ్లో కూడా సార్ వాళ్ళు ఉండరు, బాగా స్ట్రిక్ట్. ఒకసారి అయితే బాగా కొడతాడు. అది కొన్ని తావల స్ట్రిక్ట్ ఉండే, కొన్ని తావల స్ట్రిక్ట్ పెంచుకోవాలా. అంటే నేను చూడలేదు, వాళ్ళకే తెలిసి ఉంటుంది. ఒక అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి వచ్చి టీచర్ని కొట్టి ఎట్లా చెప్పండి? అదేనా మన పేరెంట్స్ మనకి నేర్పిస్తుంది. సార్ వాళ్ళు చెప్పిన మాట వినాలా, బాగా చదువుకోవాలా. లక్షలు ఫీజు కట్టి వాళ్ళకి ఏం అవసరము? లక్షలు ఫీజు కట్టి వాళ్ళకి ఏం అవసరము చెప్పండి గైస్. చిన్నప్పటి నుంచే మిమ్మల్ని కష్టపెట్టింటే నన్ను కూడా ఏవి కష్ట పెట్టింటే అప్పుడు తెలిసింటాయి మనకు పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారు. వ్యవసాయం అయితే ఏమి, ఒకసారి చేనులోనే కాడికి వెళ్ళిపోతే కొంచెంసేపట్లోనే చెమట్లు కాడుతున్నాయి నాకు. వ్యవసాయం అనేది చాలా కష్టం. మీరు అనుకుంటున్నారు నేను అది చేస్తా, రౌడీజం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే జైలుకి పోయేది మీరే. లైఫ్ స్పాయిల్ అయిపోతుంది జైలుకి పోతే. అంటే హాస్టల్లో ఉండే వాళ్ళని చూడుకోండి, వాళ్ళు ఎంత డిసిప్లైన్. ఫస్ట్ హాస్టల్లో ఉండే వాళ్ళకి డిసిప్లైన్ నేర్పిస్తారు ఫస్ట్. అసలు హాస్టల్ అంటేనే జైలే, నిజం చెప్తున్నా. హాస్టల్ అంటేనే జైలు. సాయంకాలం 4 నుంచి 5 దాకా గేమ్స్ ఉంటాయి అంతే, ఇంకేం ఉండవు. 5 గంటలకు లేయాలి, స్టడీ అవర్ ఉంటుంది, అదంతా చూసుకోవాలి. మళ్ళీ 8కి టిఫిన్ బ్రేక్ ఉంటుంది, అది తినాలి, కాలేజీకి పోవాలి. సాయంకాలం వచ్చిన వెంటనే గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ఆడుకొని మళ్ళీ స్టడీ అవర్ అట్టుంటుంది గైస్ హాస్టల్ అనేది. మనం ఇంట్లో కూర్చొని చదువుకోవాలా ఫస్ట్. నేను కూడా చదువుతాను. వీరేంద్ర మాకు చెప్పేది మాకు అన్నీ తెలుసు అనుకుంటారేమో, అట్లా ఎవరు అనుకోదండి గైస్. ఎందుకంటే మీ మంచి కోసమే చెప్తాంది. వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు, నేను వాడిని కొట్టేస్తా గిట్టేస్తా అంటే మీ స్పాయిలో పోయేది. పోలీసోళ్ళు ఎక్కడ చూసినా బెండ్ ఎత్తేస్తున్నారు. రోడిజం ఎందుకు చేస్తున్నావు అని బెండ్ ఎత్తేస్తున్నారు. అదే మీకు నా వల్ల ఇప్పుడు ఒకటి, సరే రోడిజం చేశారు, ఏమొచ్చింది? వాడు భయపడినాడు, మీరు ఒకరే ఉండారు. ఎవడైనా, నేనైనా మీరైనా అందరూ అంతే, ఒకడే ఉంటాడు. వాళ్ళు నిన్ను వచ్చి మళ్ళీ కొట్టడా మరుసటి రోజు? వద్దు, గొడవలు అనేది పడద్దండి ఎవరు కానీ. ఇంకా ఏమన్నా ఉంటే మాట్లాడుకోండి తప్ప గొడవ పడద్దండి. అసలు హాస్టల్ లైఫ్ అంటే ఘోరం గైస్. ఎప్పుడు హాస్టల్లో లేను, ఉండే వాళ్ళకి ఆ పరిస్థితి తెలుస్తుంది. నేను హాస్టల్లో ఎప్పుడు లేను, ఇప్పుడు కూడా లేను హాస్టల్లో. నేను అసలు హాస్టల్ మొహమే చూడలా ఇంతవరకు. అది జైలే గైస్, ఇంకేంలే. చిన్నప్పటి నుంచి వేయచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు అంటాను. మీ భవిష్యత్తు కోసమే వేస్తాను, అది అర్థం చేసుకొని చదవండి. నేను కూడా బాగా చదువుతున్నాను. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ గైస్. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళు బాగా రాయాల్సిందిగా కొడుతున్నా. అట్టే 9th క్లాస్ 8th క్లాస్ వాళ్ళకి నేను చెప్తాను ముఖ్యంగా. అట్టే ఇంటర్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, బాగా చదువుకొని మీ ఫ్యూచర్ గురించి ఆలోచించి బాగా చదువుకొని ఏదైనా ఒక ఉద్యోగం, చిన్న ఉద్యోగం అయినా పర్వాలే తెస్తే మన పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నాకు అంత అవసరం లే. ఎందుకంటే చెప్తున్నాను,
కొన్ని కొన్ని డ్రగ్స్ అవన్నీ తీసుకుంటున్నాడు. డ్రగ్స్ కానీ సిగరెట్ అవన్నీ మందు మందు కానీ అదంతా చెడ్డ అలవాటు అదే డ్రగ్స్, మెయిన్ డ్రగ్స్, మళ్ళీ సిగరెట్, మందు, అవి మూడే డేంజర్. ఇప్పుడు మనము ఓకే ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ తీసుకున్నా, ఎవరినో వాడిని కొట్టినా, గుర్తున్నది అనమాట వాడిని కొట్టింది, అట్టుంటాయి. డ్రగ్స్ అంటే మనము కోమాలోకి పోయే ఛాన్సులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని చూశాను నేను. ఇన్సిడెంట్గా జరిగింది, మీకు పీరియడ్లో జరిగింది, అది తెలుసో తెలీదో మీకు. అలా ఉంటాయి గైస్. ముఖ్యంగా డ్రగ్స్ కానీ మందు కానీ సిగరెట్ కానీ ముఖ్యంగా పిల్లోళ్ళు అస్సలు టచ్ చేయకండి. నేను సరే మీరు అనొచ్చు, మీరు నువ్వు ఎవరో చెప్పేదానికి అని. నేను మీ బావు కోసమే చెప్తాను, ఇంకేం లేదు. అంతే తప్ప నాకేం వచ్చేది ఏం లేదు, నాకు చేసేది ఏం లేదు. మీ భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తాను. బాగా బాగా ఎగ్జామ్స్ రాయండి. 10th క్లాస్ వాళ్ళు బాగా, 9th క్లాస్ వాళ్ళు అయితే బాగా చదువుకోండి. అన్నీ హాస్టల్ లైఫ్ నిజంగా చెప్తున్నా, కొంతమంది ఏనీరు హాస్టల్లో. ఎందుకు ఏనీరు? మనకి తెలియాల. మార్నింగు 5 నుంచి 5 నుంచి గుడ్డలు ఉతుక్కోవాలా, అన్నీ వాడే చేసుకోవాలా. A to Z వాడే చేసుకోవాలి. మా ఇంటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మా మామ ఉన్నాడు కాబట్టి, మా మామ బట్టి నాకు అవన్నీ చెప్పాడు పర్సనల్గా. నేను కూడా మామ నా హాస్టల్ జాయిన్ అవుతాయి ఎట్టుంటుంది మామ అంటే, నేనైనా హాస్టల్ జైలు ఎవరు ఉండలేరు అని చెప్తున్నాడు. ఎందుకు ఉండలేరు? కొంతమంది ఉండకపోతే అది అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి బాగా చదువుకొని బాగా గేమ్స్ ఆడి బాగా మెచ్యూర్ వస్తుంది. అది పెట్టుకొని హాస్టల్ లైఫ్ నిజంగా చాలా ఘోరం, నేనేం కాదని చెప్పలా. కానీ ఎంతవరకు పిల్లోళ్ళని ఇంట్లో పెడతావో, ఫోన్ ఇచ్చి ఇది చేస్తావో అంత చెడిపోతున్నారు. అంత చెడిపోతున్నాను కాబట్టి అందరూ ఇప్పుడు హాస్టల్, తిరుపతి అయితే ఏమి, యాడైతే ఏమి, హైదరాబాద్ అయితే ఏమి, ఏపీ అయితే ఏమి, యాడైనా అంతే. బాగా అల్లరి చేస్తున్నాడా హాస్టల్ అయ్యి అంటున్నాడు. మంచి పని, అదేం చెడ్డ పని కాదా. ఎందుకంటే నేను చెప్తున్నాను ఒకే మాట, వాళ్ళు మీ మంచి కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు హాస్టల్లో వేసి ఎడ్యుకేషన్ బాగుంటుంది అన్నీ చెప్పి చేస్తున్నారు. హాస్టల్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది నేను గోడ దూకేస్తా, నీ భవిష్యత్తు కోసం కదా ఆలోచించేది, మీ భవిష్యత్తు కోసం కదా మీ పేరెంట్స్ కానీ మీ అన్నోళ్ళు కానీ ఆలోచించేది. కొన్ని రోజులు ఏడుస్తాడు పేరెంట్స్, ఏడవకుండా ఉంటారా? కొన్ని రోజులు ఏడుస్తాడు, కొన్ని రోజులు ఏడ్చి మళ్ళా మామూలు అయిపోతారు. కొంతమంది నాకు ఉండబోతే కాలేదు అన్నీ అంటారు కూడా. ఫస్ట్లో ఉండబుద్ధి ఎవరికి కాదు, మన రాంగ అదే అలవాటు అయిపోతుంది. మంచి ఎడ్యుకేషన్ గైస్. నేను కూడా ఇప్పుడు కాలేజ్లో చదువుతున్నాను. మా సారు వాళ్ళు భలే స్ట్రిక్టు, చదువు కాడ మాత్రం భలే స్ట్రిక్టు. యూట్యూబ్లో ఉంది కానీ అది సపోర్ట్ చేస్తారు ఎప్పటికైనా. ఎడ్యుకేషన్ మాత్రము బాగా స్ట్రిక్టు. ఇంకోసారి ఉన్నాడు, మమ్మల్ని చదువుకుంటే ఎగ్జామ్స్ బాగా రాయిపోతే ఎగ్జామ్ గుద్ది బాగా కొడతాడు ఆయన. BOM సార్ మాకు అకౌంట్స్కి వస్తున్నాడు, ఆయన వెరీ వెరీ స్ట్రిక్ట్. మన మంచి కోసమే గైస్, వాళ్ళు కూడా కొడతా ఉంది అంతా చేస్తూ ఉంది. కొంతమంది
ఎదురు తిరుగుతారు. ఏం సార్ ఏం నన్ను కొడుతున్నారు, మా అన్నోళ్ళని పిలుచుకొని వస్తా అంటారు. ఎందుకు గైస్? వాళ్ళు మీ మంచి కోసమే గైస్ చెప్తాంది. వాళ్ళకి ఇంకేం లేదు. వాళ్ళు మీ మంచి కోసమే చెప్తాంది, ఇంకేం లేదు. ఎన్నో మీరు అనుకోవచ్చు, వీడేంద్రా చెప్పేది, మాకేం తెలీదా, మాకు ఎలా కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎలా ఉండాలో మాకు తెలీదా? అది కాదు, రౌడీయిజం అనేది బ్యాడ్. ఎందుకంటే చెప్తున్నాను, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉండదు దాంట్లో. ఇప్పుడు జైల్లోకి అంతెందుకు, పోలీస్ స్టేషన్కి పోండి ఒకసారి, 3 సార్లు పోండి చూద్దాం. అంత దమ్ము ఉంటే గొడవలు ఎందుకు గ్యాస్? ఊరికే తలనొప్పి అనేది. గొడవలు ఎవడు చేయకూడదు అసలు. ఎందుకు మనకు గొడవలు? ఎవరైనా మనకు వచ్చి చూస్తున్నారా? ఎవరు చూడరు. ఏమే, అంతా మనమే చూసుకోవాలి. మన ఫ్యామిలీ అయితే ఏమి, ఏదైతే ఏమి మనమే చూసుకోవాలి. అంతెందుకు గ్యాస్, ఇప్పుడు రౌడీ షీటర్సే అనుకో, జైల్లో ఉండారు. వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు, మనం ఈ నేరం చేయకపోతే ఏమి అని. వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ కావాలా? అది అర్థం కాల ఈ ఈ కాలము యూత్కి. మంచి చెప్తే ఎవరు రిసీవ్ చేసుకోరు, అదే చెడ్డ చెప్తే బాగా రిసీవ్ చేసుకుంటారు. వాడిని కొట్టా అంటే బాగా రిసీవ్ చేసుకుంటారు. ఏంది ఇదంతా అన్నా? నేను ఒకటే చెప్తున్నా అన్న, బాగా ఎడ్యుకేషన్ ముఖ్యం మనకు ఈ ఈ జనరేషన్లో. రౌడీజం ముఖ్యం కాదు. రౌడీజము చాలా బ్యాడ్. ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది ఉంటారు రెచ్చగొట్టేవాళ్ళు, మనం చూసి చూడక వెళ్ళిపోవాలి అంతే తప్ప వాడిని కొట్టి ఏమే వాళ్ళు మళ్ళా మిమ్మల్ని కొట్టి ఎందుకు గ్యాస్? నేనేమి నువ్వు ఎవరో చెప్పేయడానికి నీకు అంత అవసరమా అనుకోవచ్చు. అవును, నాకు అవసరం లేదు. మీ మంచి కోసమే చెప్తా ఉంది. మీ మంచి కోసం చెప్పేదా? అది కూడా తప్పంటే చెప్పండి. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ కావాలా. అందరూ కామెంటు పెట్టండి, అందరికీ షేర్ కావాలి ఇది. ఎందుకంటే చెప్తున్నాను, 10 మందైనా ఈ వీడియో చూసి మాట్లాడతారని నా నమ్మకం. అంతే అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే నేను చెప్తానా, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, గలీజ్ ఫ్రెండ్స్, వాళ్ళతో చేరొద్దండి. వాళ్ళే మిమ్మల్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోతావు, రారా దమ్ము కొడదామంటారు. వాళ్ళు మన బాగు కోసం ఆలోచించరు. వాళ్ళు ఊరు గ్యాస్ పంపించేది ఎవరు? కాలేజీకి, స్కూల్కి. అట్లా మన పేరెంట్స్ చెప్పిన మాట వినాలా, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలా, కాలేజ్ మేనేజ్మెంట్కి రెస్పెక్ట్ ఇవ్వాలా. అంతే తప్ప ఈ రౌడీజం చేస్తే ఏం వచ్చేది ఏం లేదు. కేసులు, పోలీసు లాఠీ చార్జు అయ్యే, ఏం ఉండదు ఈ రౌడీజంలో. అది కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా కామెడీ వీడియో వస్తుంది చూడండి అని నేను చెప్పను, మళ్ళీ రివీల్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది అనుకో ఉంటారు, వీడు వచ్చి సోజ్ చెప్తా ఉంటాడు అని. నేను ఈరోజు సోజ్ చెప్పడానికి కూడా రాలా, మీ బావు కోసము చెప్పడానికి నేను వస్తున్నాను. వచ్చినా కూడా ఏంది ఇప్పుడు? సరే కేస్ మీరు అనుకోవచ్చు, వీడేంద్ర మాకు చెప్పేది పిల్లనా కొడుకు. అవును, నేను పిల్లోని, నేనేం పెద్దోని కాదు. కొంతమంది అయినా మాట్లాడతారు అని నేను చెప్పడం, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే ఈ వీడియో సగం మందికి షేర్ అవుతే అందరూ తెలుసుకుంటారు, ఇతను చెప్పింది రైటే అని తెలుసుకుంటారు. అంతే తప్ప కొంతమంది వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళతో ఎక్కువగా తిరగద్దండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ముఖ్యంగా డ్రగ్స్ తీసుకునే వాళ్ళతో తిరగద్దు, సిగరెట్ తాగే వాళ్ళతో తిరగద్దు.
ఇంకా సంథింగ్ మందు అవన్నీ అలవాటు ఉండే వాళ్ళతో తిరగద్దు. అంతే. యూత్కి చెప్తున్నా నేను. ఇప్పుడు మా లాంటి యూత్కి చెప్తున్నా. ఎందుకంటే మీ అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా టీచర్కి అమ్మ నాన్నకి రెస్పెక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు చదువు అనేది వస్తుంది, డిసిప్లైన్ అనేది వస్తుంది. అంతే తప్ప నేనే సోజ్ చెప్పను ఈరోజు రాలా సోజ్ చెప్పేట్టుకుంటా నాకేం అవసరం కాదు చెప్పండి. మీరు అసలు అవసరమేలా ఎవరు ఎట్టబోతే ఏమి చెప్పండి. అట్ట కాదు, మనం బాగుండాలా, మన సరుకులు అయితే ఏమి అన్నీ తెచ్చేయాల అమ్మ నాన్నకి. ఏంది ఈ కాలం ఎట్టబోతుందో నాకు అసలు అర్థమే కావట్లే. ఎందుకంటే కొంతమంది ఉంటారు అట్లా, వాళ్ళని మనం ఏం చేయలేం. ఆ దేవుడే చూసుకుంటాడు. ఆ దేవుడే చూసుకొని బాగా మన ఫస్ట్ ఎడ్యుకేషన్ ముఖ్యం. ఎడ్యుకేషను సారు చెప్పిన మాట వినడం ముఖ్యం. మా కాలేజీలో అయితే బెండెత్తేస్తారు. నేను నమ్ముతాను నమ్మరు, బెండెత్తేస్తారు. 4 మంది సార్ వాళ్ళు వస్తారు. సార్ వాళ్ళు మన మేడం వాళ్ళు 2 వస్తారు మాకు సబ్జెక్టులు. ఒకసారి అయితే నేను చెప్పాను, మైక్ ఇచ్చిందా వస్తాడు, అకౌంట్స్కి వస్తాడు, ఇంకోసారి ఇంగ్లీష్కి వస్తాడు, ఇంకోసారి తెలుగుకి వస్తాడు, ఇంకోసారి వచ్చి అకౌంట్కి. ఈసారి గైస్ ఎక్కువ బెండ్ ఎత్తేది. అంత స్ట్రిక్ట్ అయినా. మీ కాలేజీల్లో ఎట్టుందో నాకు తెలీదు. మా కాలేజీలో అయితే ఒకసారి అంటే లెసన్స్ బాగా చెప్తారు గైస్. లెసన్ అంతా బాగా చెప్తాడు. ఆయన కొట్టే మాత్రం బీభత్సంగా కొడతాడు. ఎగ్జామ్ ఎందుకు బాగా రాయలేదు అని కొడతాడు. ఏం తప్పేముంది, మన మంచి కోసమే గైస్ వాళ్ళు కూడా ఆలోచించేది. వాళ్ళకి ఏం అవసరం గైస్, ఒక మాట చెప్పిన వాళ్ళకి ఏం అవసరం. వాళ్ళు కూడా ఏదో సాఫ్ట్వేర్ అట్లా పోవచ్చు కదా. టీచింగ్ ఫీల్డ్కి వచ్చి ఎందుకు చెప్తున్నాడు. నలుగురు 10 మందో బాగుండదా అని చెప్తారు అంతే. అందుకే మన పెద్దలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు. అంటే ఇప్పుడు మా ముందు కాలంలో చదువు లేదు, అప్పటికే పెళ్లి చేసి పంపించేస్తా అన్నాడు. ఈ కాలం అట్లేదు. ఈ కాలం ఎట్టుందో తెలుసా, ఎడ్యుకేషన్ ముఖ్యం, ఎడ్యుకేషన్ తర్వాత యాక్టివిటీస్ ముఖ్యము అని చెప్తారు సార్ వాళ్ళు. అంతా మా నలుగురు వస్తారు సార్ వాళ్ళు. నలుగురు ఒకసారి అయితే బీభత్సంగా కొడతాడు. అది మన మంచి కోసమే, అది నేను చెప్పడం. మీరు ఏమన్నా అనుకోండి గైస్, నేను ఇది ఈరోజే పోస్ట్ చేస్తా, అందరూ చూడండి. అందరూ చూసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఒకటి ఇన్స్టాలో కూడా పెడతాను చూడండి. ఈ అవేర్నెస్ వీడియో ఖచ్చితంగా అందరూ చూడాలా, అందరికీ ఇన్స్పిరేషన్ కావాలా అనేదే నా గోలు. మీరు అనుకోవచ్చు, నువ్వు ఏంద్రా మాకు చెప్పి, మాకు తెలుసు కదా మేము చదవాలతో ఎట్టుండాలో, మా అమ్మ నాన్నతో ఎట్టుండాలో అంటారు. నేను ఎందుకంటే చెప్తానా, కొంతమంది డాడీ అంటే ఏం డాడీకే ఎదురు చెప్పని పోతారు, అమ్మకే ఎదురు చెప్పని పోతారు. అట్లా ఎప్పుడు కానీ చేయకూడదు గేస్. మీరు ఇంకోటి కూడా చెప్తానా, టీచర్స్ని సతాయించేది, అమ్మ నాన్నని సతాయించేది. అందుకే వాళ్ళు లక్షల ఫీజులు కట్టి మనల్ని కాలేజీకి పంపిస్తుంది. అట్ట కాదు, మనము ఫస్ట్ చదువుకోవాలా, చదువుకొని మళ్ళీ ఏదన్నా చేయాలి. అంటే కొట్టేది అది కాదు. జాబ్ నేను చెప్పేది, జాబ్ అనేది అన్ని రకాలుగా ఉంటాయి. అవన్నీ హోటల్ మేనేజ్మెంట్ అయితే ఏమి, ఇంకా అదరు ఉంటాయి అన్నీ. మనము గోల్ అచీవ్ అయినామనుకో, మన అమ్మ నాన్న ఎంత సంతోషపడతారో మీరు ఒకసారి ఆలోచించండి. సరే నా పొజిషన్లో మీరు ఆలోచించండి. సరే నా పొజిషన్లో కూడా వద్దు, హాస్టల్ ఉండే వాళ్ళ పొజిషన్లో ఆలోచించండి. బాయ్స్కి అయితే సన్నీళ్ళు ఉంటాయి, అయ్యే పోసుకోవాలా. కొంతమందికి దద్దులు ఇది వస్తాయి హాస్టల్లో, వాళ్ళే బట్టలు అన్నీ పిండుకోవాలి. ఈడలాగా అమ్మ వచ్చి ఉతకదు, మనము ఉతుక్కోవాలా.
మన ఇంట్లో అలాగా వాషింగ్ మిషన్ అవి ఏమి ఉండవు. అన్నీ మనమే చేసుకోవాలా, అన్నీ మనమే శుద్ధంగా పెట్టుకోవాలా. అది నేను చెప్పాలనుకున్నా, ఈరోజు చెప్పినాను. 8:30కి పోయినాను కాలేజ్కి. 8:30కి పోయినాను కాలేజ్కి. మళ్ళా 5 అయిపోయింది వచ్చే లోపల ఇంటికి. కొంచెంసేపు అట్లా వాకింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తాను. నాకేం అవసరం గైస్, మీరేం అయిపోతే నాకెందుకు. ఎందుకంటే చెప్తున్నాను, అవేర్నెస్ అంటే ఇట్టే ఉండాల. పేరెంట్స్ మా హాస్టల్కి పోయేటప్పుడు ఒక విషయం అర్థం కాల. హాస్టల్ పోయేటప్పుడు కంటిన్యూలో పెట్టుకుంటారు. మనం కూడా ఏడుస్తాం వాళ్ళతో పాటు. అమ్మ కూడా మనల్ని చూడాలా, మా కొడుకుని చూడాలా అని చెప్తారు. మా కొడుకుని చూడాలా అని. మనకు అంతే ఏంలే, మనకు వచ్చిందా, అన్నీ వచ్చినాయా. ఫస్ట్ మీరు కష్టపడేది నేర్చుకోవాలా. మీరు అనుకోవచ్చు నువ్వేమన్నా కష్టపడుతున్నావా అని. నువ్వు కూడా ఏం పని చేయవు కదా అని. నేను రోజు చేస్తాను. మా అమ్మ చెప్పదు అంతే. అమ్మ ప్రేమ అంటే అది. మా అన్న కూడా నాకు ఏం చెప్పడు. అంటే బాగా చదువుకోరా, బాగా బాగుపడరా అనే చెప్తాడు. కొందరిలాగా ఎదురు చెప్పడం అవన్నీ నా చేత రావు. ఎందుకంటే చెప్తానా, వాళ్ళు మన మంచి కోసమే చెప్తాంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లిజను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మంచి కోసమే చెప్తాంది. ఇంకోటి, మన టీచర్స్ కదా మన మంచి కోసమే చెప్పేది. టీచర్స్కి ఏం గైస్, వాళ్ళు ఏదో పని జాబ్ చేసుకోవచ్చా. ఎంబీఏ బీఈడి టీచర్ డిగ్రీ అన్నీ చేసి మన కోసం వచ్చి మన పాఠాలు చెప్పి అంత అవసరం ఏముంది. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను కోరుతున్నా. మిగతా వాళ్ళు ఈ వీడియో సోది చెప్తా ఉంటాడంటే ఇంక మీ ఇష్టం. వీడియో అనేది స్కిప్ చేసేయండి. నేను ఇంతే డిసిప్లిన్. నేను వెరీ డిసిప్లైన్ పర్సన్. కాలేజ్లో కానీ కావాలంటే మా కాలేజ్లో కానీ అడగండి, ఒక వీడియో తీస్తా. దగ్గరలో ఫంక్షన్ ఉంది, ఓకే, అది వీడియో కూడా తీస్తా. లాస్ట్లో సార్ నేను ఎలా ఉంటాను సార్ డిసిప్లిన్ ప్రకారంగా అంట. వాళ్ళు ఏం చెప్తారో వినండి. నా పాటికి నేను రాస్తూ ఉంటా, చదువుతా. మళ్ళా క్లాస్లో ఏమన్నా చెప్తే వింటా, అన్నీ చేస్తా. కొంతమంది అదిగా చేయరు. బుక్ తేమంటే ఇంటర్ అంతే, అంతే. ఏపీ ఒకటే కాదు, అంతా అంతే. తెలంగాణ గురించి నాకు తెలీదు. ఆడ కూడా అంతే ఉంటుంది. ఎవరో చిల్లర బ్యాచ్ ఉంటారు ఆడ కూడా. అవన్నీ వద్దు. ఎందుకంటే మా టీచర్స్ మన మంచి కోసమే మళ్ళా ఇంకా 3 సార్లు అయినా కానీ చెప్తా. టీచర్ అమ్మ నాన్న తర్వాత టీచర్సే. అది దృష్టిలో పెట్టుకొని బాగా మనమంతా బాగా ఒక యూనిట్గా చదువుదాం. బాగా మంచి మార్కులైనా తేవాల్సిన అవసరం లే, పాస్ అవుతే చాలు. మనమందరం పాస్ అవుదాం, ఓకే. మనమందరం పాస్ అయ్యి మన గోల్ని రీచ్ అవుదాం. అది నేను చెప్పడం. ఈ వీడియో సోది చెప్తానంటే మీ ఇష్టం. నేనేం సోది చెప్పలే గైస్. కొంతమంది అనుకుంటారు పెద్ద వీడియో పెట్టినాడు సోది చెప్తారు, స్కిప్ చేద్దామని. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. టైటిల్లోనే కదా నేను ఇదే పెడతాను. ఏమని పెడతానంటే టీచర్కి, పేరెంట్స్కి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి అని పెడతాను. డిస్క్రిప్షన్లో కూడా అదే పెడతాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెడతాను కావాలంటే. ఇన్స్టాలో ఖచ్చితంగా ఇది పోస్ట్ అవుతుంది. ఒక షార్ట్ వీడియో పోస్ట్ అవుతుంది, అందరూ చూడండి. అందరూ చూసి అవేర్నెస్ వీడియో గైస్. ఎందుకంటే చాలామంది చదువుకోవట్లే, ఏడో తాను పని చేస్తున్నారు మధ్యలోనే నిలిపేసి. వాళ్ళకి అర్థమవుతుంది అంటది ఇప్పుడు, ఒరే మేము కూడా
చదువుకు చదువుకుంటా ఉంటే బాగున్నా అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు కూడా. ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, మళ్ళా ఆ కాలేజీకి ఆ స్కూల్కి పోతామా? పోలేం గైస్, ఎట్ట పోతాము? అందుకే బాగా చదివి బాగా మంచి మార్కులు తెచ్చి బాగా టీచర్స్కి మంచి పేరు, అమ్మ నాన్నకి మంచి పేరు తెచ్చి మీ అచీవ్ గోల్ని రీచ్ అవ్వాలని నేను కోరుతున్నా. వీడేందో సోది మాట్లాడుతానంటే ఇంక మీ ఇష్టం. ఒకవేళ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా ఎందుకన్నా, ఈ వీడియో నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితేనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి, అలాగే కామెంట్ పెట్టండి. మిగతా వీడియోలన్నీ వదిలేయండి, అదంతా నా సమయంలే. ఇది అవేర్నెస్ వీడియోకి కనీసం 10K అయినా పోవాలి వ్యూస్. కొంతమంది అయినా మాడతారని నేను ఈ పదం వాడినా. 10K అయినా పోతే ఈ ఎందుకు చెప్తున్నాడు ఏమి అన్నీ అర్థమవుతాయి మనలాంటి స్టూడెంట్స్కి. అది గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే కొంతమంది అనుకుంటారు మనం ఏం చేయలేము. వీడియో నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. నచ్చకపోతే ఇంక మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ.